ఈరోజు దేవుని వాగ్దానము, ఒకరినొకరు ప్రేమించుకునుడి, ఇది నా ఆజ్ఞ. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 12వ వచనము. స్నేహం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం కదా. నిజమైన స్నేహితుడు కష్టాల్లో తోడుంటాడు. క్రీస్తు మనల్ని స్నేహితులుగా పిలిచినట్లే మనం కూడా ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమను చూపించాలి. మన స్నేహితుల పట్ల అసూయ కానీ ద్వేషం కానీ లేకుండా వారి ఎదుగుదలలో మనం తోడుండాలి. మరి క్రైస్తవ స్నేహం అనేది కేవలం కాలక్షేపం కోసం కాదండి, ఒకరినొకరు దేవుని వైపు నడిపించుకోవడానికి ఉండాలి మాత్రమే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర, నా స్నేహితుడా, నాకు మంచి స్నేహితులను ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు తెలుపుచున్నాను. నేను కూడా అందరికీ నమ్మకమైన స్నేహితుడిగా ఉండేలా దీవించమని మీకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆమేన్.